హాయ్ అండి, అందరికీ వందనాలండి. మర్నాథ్ అండి, బాగున్నారు అందరూ? డీడీ ఎందుకు చెప్పమంటే ఇస్తాడండి. ఎందుకంటే నేను రేటు ఉంటుంది చూడండి. రేటు ఇక్కడ ఉంది చూడండి. 7 మియాలు. 7 మియాలంటే మన ఇండియా డబ్బులు 200 చూడండి. ఈ ప్యాకెట్ ఒకటి 200 రేటు కనపడుతుందా? చూడండి అన్ని డబ్బులు. నిప్పలన్నీ తీసేసి కరకాయలు బుర్రకాయలు అన్నీ కట్ చేసి పట్టు పెట్టుకున్నాను. కూర వండుకున్నప్పుడు అమ్మాయి చేసుకోవడానికి అవుతుందని చేస్తున్నా. అమ్మాయి ఎక్కడ చేసాను? మగ్గాస్ కత్తిర మగ్గాస్ అంటారు. కత్తిర ఇందులో చూసారా? అందులో తీసేసి పాకలు ఇంకో ఇలా చేసేసి పక్కన పట్టేసాను అనుకో. కమ్మును వండుకునేటప్పుడు తీసుకోవడానికి బాగుంటుందని చేసేస్తున్నాను. బావాళ్ళు బయటికి వెళ్ళారు. ఇప్పుడు వస్తారు భోజనం ఎత్తాలి. బాబు ముసలివాడికి, మా అమ్మ ముసలివాడికి. ఇవాళ వంట ఏం చేశానంటే మావాసు రుబియాన్ అంటారు రేల్ని. ఇది యాబీస్ సెమిట్స్ అంటారు. యాబీస్ సగీర్ అంటే చిన్న పని. అర్థమవుతుందా? చిన్న సెమిట్స్ ఇదండి. చిన్న సెమిట్స్ నెత్తలని అంటారు. చిన్న సెమిట్స్ అని. సగీర్ చిన్న సెమిట్స్ కాదు, సగీర్ అంటే చిన్నదని. నేను అంటున్నాను చిన్న సెమిట్స్ అని. కబోర్డ్లో పెడతాను కానీ చూడలేదు. కబోర్డ్లో 3 సామాన్లు ఉన్నాయి, అందుకని నెట్టలేదు. చూసారా? ఇలా చేస్తాను. ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి. ఒకటి అలా చేస్తాను. ఇవాళ పెసరట్టు వేసుకుందామని తెచ్చుకున్నాను కానీ బాగా రాలేదు. ఎందుకో తెలియదు. కలగా పొట్టు చేసుకొని తినేస్తున్నాను పిండిని. ఈ వారం అన్ని పండుగలే కదా. వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పండుగలు, తైలాభిషేక పండుగ, ఆదివారం పండుగ. బాగా రాలేదు పెసరట్టు.
అందరికీ ఎవరికి పెట్టుకుని తినేస్తున్నాను. ఇదిగో ఏం తీసుకుంటాను. అయ్యో నేను చూసావా ఏం చేశాను, ఇంకా ఒక ప్యాకెట్ కూడా అవ్వలేదు. అప్పుడు 3 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది. ఓయమ్మో, చూడండి మీరు ఎప్పుడైనా ఎలా వేసుకున్నారో పెసరట్టు. ఇదిగో అట్టు రాలేదు, వేసుకున్నారు కానీ బాగా రాలేదు. ఇంకా ఉండొస్తుంటే మా మొత్తం చూసారా బాగా రాలేదు. ఇది అంత బస్మని అలా ఉడకబెట్టింది తినేస్తున్నాను చూసారా. ఇదిగో ఒక్కోసారి బాగానే వస్తాయి, మరి ఎందుకో ఇవాళ అసలు రాలేదు. బియ్యాలకి ఎంత అవుతుందంటే మన ఇండియా గడ్డు నూసి తిన్నారంటే 140. ఇప్పుడు బియ్యాలంటే అంతే 200 కొంచెం తక్కువేమో. ఇందులో కొంచెం ఇప్పుడు ఎంత ఉంది, దినార్ వచ్చేసి 285 ఉందంట. ఎంత రేటు పెరిగిపోయిందో చూడండి బాబోయ్, తండ్రి యేసయ్యా. 100 దినార్లు అయితే 20,000 రావడం కష్టమైపోయింది. 22,000, 20,000. ఫస్ట్లో అయితే 20,000. మేము వచ్చిన కొత్తలో అయితే 50 దినాలకు వచ్చాము. ఫస్ట్లో 2013లో ఇక్కడికి 2013 ఏప్రిల్ నెలలో వచ్చాము. కరోనాలో 2 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉండిపోయాను. తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు నన్ను. తీసుకొచ్చాక దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. నిన్న ఒకటి సంగతి జరిగింది. వాళ్ళ ఏంటంటే 10 రోజుల ముందుట నాకు 10 రోజులు అంటే 15 ఇంకా 20 రోజుల ముందునే నాకు కన్నుట్లోనూ ఏదో నా తలంటికి కనబడినట్టు కనబడింది. అందరూ అన్నారు షుగర్ ఉంది కదా అని. షుగర్ అంటారు ఇక్కడ. షుగర్ అంటే షుగర్ అని. అయితే ఏమైందంటే కన్ను కూడా ఒక్కోసారి నొప్పి వచ్చింది కానీ పట్టించుకునేదాన్ని కాదు. అందరూ అన్నారు నీకు షుగర్ ఉంది కదా, నువ్వు వెళ్ళి హాస్పిటల్ చూపించుకుంటే. హాస్పిటల్కి వెళ్తే ఏం చేశారు, 10 రోజులకి ఇచ్చారు అపాయింట్మెంట్. 10 రోజులు పోయాక దేవుని కృపను బట్టి వెళ్ళాను హాస్పిటల్. వెళ్తే దేవుని మహాకృపను బట్టి ఏమీ లేదు, కళ్ళు బాగానే ఉన్నాయి అలాగని చెప్పాడు డాక్టర్ గారు. అక్కడున్న అద్దాలు వేసారు కదా, వాటి వల్ల ఈ కళ్ళు కొంచెం ఆ కాంతికి నొప్పుగా ఉన్నాయి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూసారు నా పట్ల. ఆయన మహాకృపను బట్టి అంత గొప్ప కార్యం చేశాడు యేసే నా పట్ల. కానీ మనమే దేవుని మాటను, దేవుడు ఎంత గొప్పవాడో చూసారా. ఒక్క ట్యాబ్లెట్ ఇవ్వలేదు, ఒక ఆరుకి ఇవ్వలేదు. అదే మన ఇండియాలో అయితే ఆ టెస్టులు చేసినందుకు నేను డబ్బులు అయిపోను. 1 దినార్ ఇక్కడ అపాయింట్మెంట్కి అదే కార్డు ఉంటుంది, అలా కార్డు ఇస్తారు మనకి, సివిల్ అడి అని. అది అట్టుకెళ్ళి ఇస్తే అది దినార్ తీసుకుంటారు. దినార్ అంటే మన ఇంటికి డబ్బులు ఎంత 80, 280, 85 అలా చూడాలి అని. అలాగ అయ్యిందండి పరిస్థితి. నాకైతే భయం, ఎందుకంటే ప్రభా నాకున్న ఉప్పుల భారం చాలా ఉంది నాయన యేసయ్యా అని నా దేవుడిని అడుగుతున్నా. మీ అందరూ ప్రార్థన చేయండి. నా ఫాలోవర్స్ అప్పుడే 97 మంది వచ్చారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక మరణాత అందరికీ తైలాభిషేక పండుగ శుభాకాంక్షలు. ఓకేనండి, అందరికీ నమ్మకం. ఓకేనండి, బాయ్ అండి. మళ్ళీ ఇవన్నీ చెప్పకు, ఇంకా చాలా ఉన్నాయి చేశాను. ఇవన్నీ చెప్పకు, చాలా పెద్ద వీడియో అవుతుంది, వద్దు, ఎందుకు కొంచెము కట్ చేసేస్తున్నాం. ఓకేనండి, అందరికీ బాయ్ అండి, మరణాతండి.